హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలకు పువ్వులు పెట్టినా పడిపోతుంటాయి కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. స్ట్రా ఉంటుంది కదా, దాన్ని చిన్న ముక్క కట్ చేసుకొని డబల్ టేప్ సహాయంతో అంటించుకోండి. అంతే. ఇప్పుడు ఈ స్ట్రా మధ్యలో పువ్వులు పెట్టుకుంటే సరిపోతుంది. సన్నగా ఉన్న కాడలు అయితే 2 పువ్వులు కూడా పెట్టుకోవచ్చు. చూడండి, చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో ఇలాంటి వేస్ట్ బాక్సెస్ ఉంటాయి కదండి, వీటిని పడేయకండి. చాలా విధాలుగా అయితే యూజ్ చేయొచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు బాక్సెస్కి హోల్ చేసుకోవాలి. తర్వాత బాక్స్ బ్యాక్ సైడ్ 4 ఎడ్జులు డబుల్ టేప్తో స్టిక్ చేసుకోవాలి. అంతే. మన వాష్ ఏరియాలో కానీ వాష్రూమ్లో కానీ స్టిక్ చేసుకుంటే దీంట్లో బ్రషెస్ అలాగే పేస్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి. అలాగే బ్రషెస్ మీద దుమ్ము ధూళి పడకుండా నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్, దువ్వెనను మనం డైలీ వాడుతుంటాం కదా, ఇలా మురికి పట్టిన దాన్ని వాటర్ లేకుండా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తా చూడండి. మీకు కనిపించడం కోసం ప్లేట్లో పెట్టి క్లీన్ చేస్తున్నా. మనం రెగ్యులర్గా వాడే పౌడర్ని కొంచెం జల్లుకొని పాత టూత్ బ్రష్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రుద్దినట్టయితే దానికి ఉన్న మురికి జిడ్డు మొత్తం పోతుంది మనం పౌడర్తో క్లీన్ చేయడం వల్ల. అలాగే దువ్వెనలు నీట్గా ఉండడం వల్ల మనకి చుండు రాకుండా ఉంటుంది. అలాగే జుట్టు రాలకుండా ఉంటుంది. దువ్వెనలు ఎప్పుడు నీట్గా ఇలా ఉంచుకుంటే మనకి హెయిర్ ఫాల్స్ అనేది ఏది రాకుండా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మన ఇంట్లో ఉండే వస్తువుల్ని ఎలా క్లీన్ చేస్తామో అలానే కిచెన్లో ఉండే లైటర్ని కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. దీన్ని సోప్ పెట్టి క్లీన్ చేసామనుకోండి పాడైపోతుంది కదా. అందుకని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు లైటర్ని క్లీన్ చేసుకున్నట్లయితే నీట్గా కొత్త దానిలా ఉంటుంది. ముందుగా టిష్యూ పేపర్ని తీసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా రఫ్ చేసినట్టయితే లైటర్కి ఉన్న జిడ్డు కానీ ఆయిల్ కానీ అలానే కొన్నిసార్లు తుప్పు పట్టేస్తూ ఉంటాయి కదా, అలాంటిది ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. వీడియోలో చూడండి, బేకింగ్ సోడా అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. పొరపాటున ఎప్పుడైనా క్లాత్ మీద ఆయిల్ పడితే ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. రీసెంట్గా నేను ఒక వీడియోలో చూశాను. అది నిజంగా వర్క్ అవుతుందో లేదో తెలుసుకుందామని నేను ట్రై చేశాను. వర్క్ అవుతుంది. సో మన ఫాలోవర్స్ కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నా. క్లాత్ మీద ఆయిల్ మార్క్ పడినప్పుడు ఆయిల్ పైన మీరు యూజ్ చేసే ఏ పౌడర్ అయినా సరే, టాల్కిన్ పౌడరు లేదా గోధుమ పిండి లేదా వరి పిండి ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. ఇలా థిక్ లేయర్ లాగా ఆయిల్ ఉన్నంత ప్లేస్ వరకు ఈ విధంగా అప్లై చేయండి. చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ వరకు క్లాత్ని వదిలేయండి. ఒక 20 మినిట్స్ తర్వాత పౌడర్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తాన్ని కూడా పౌడర్ అనేది పీల్చేస్తుంది. పౌడర్ కొంచెం డ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పౌడర్ని మొత్తాన్ని ఇలా తీసేసి, పౌడర్ థిక్ లేయర్లో అతుకుపోతుంది కదా, ఏదైనా డ్రై క్లాత్తో కానీ టూత్ బ్రష్తో కానీ తుడుచుకుంటే ఈజీగా పోతుంది. చూసారు కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత అందులో కొంచెం పౌడర్ మన ఫేస్కి ఏదైతే వాడతామో దానిని కొంచెం వేయండి. వేసేసిన తర్వాత స్పూన్తో బాగా కలుపుకొని స్టవ్ ఆపేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ కానీ మిర్రర్ కానీ ఏదైనా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం మిక్సీ డైలీ వాడుతుంటాం కదా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలా వాటర్తో క్లీన్ చేయండి, బాగుంటుంది. అలాగే ఫ్రిడ్జ్ ఇంకా వాటర్ ప్యూరిఫై కూడా క్లీన్ చేయొచ్చు. మనం పౌడర్ వేసిన వాటర్లో క్లాత్ ముంచేసి క్లీన్ చేసుకున్నట్టయితే నీట్గా తలతల మెరిసిపోతాయి, ఇంకా షైనింగ్గా ఉంటాయి. అలానే కిచెన్లో స్టవ్ను కూడా క్లీన్ చేసుకోవచ్చు. బ్యాడ్ స్మెల్ రాకుండా పౌడర్ స్మెల్ వస్తుంది. మిగిలిన వాటర్ని సింక్లో వేయచ్చు. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.